గ్రామ పంచాయతీ ఎన్నికలకు గుర్తులు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సర్పంచ్ బ్యాలెట్ పేపర్ సంబంధించి గులాబీ రంగులో, అలాగే వార్డు మెంబర్కు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్ ముద్రించినట్టుగా తెలుస్తుంది. చివర్లో నోటా సంబంధించినటువంటి అంశం ముద్రించినట్టుగా తెలుస్తుంది. వివిధ గుర్తులతో పాటు నోటాను కూడా చివర్లో ముద్రించినట్టుగా సమాచారం. మొత్తం మీద ఎన్నికలకైతే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మధ్యలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కనబడుతోంది. సో మొత్తం మీద మార్చి 21 ఎన్నికలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇప్పటికైతే దీనికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ముద్రణకు సంబంధించి తయారవుతున్నట్టుగా సమాచారం ఎంతుంది. రైట్ మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, బ్యాలెట్ పేపర్ ముద్రించబడింది, వివిధ రకాల గుర్తులు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అసలు దీంట్లో వాస్తవం ఎంత? ఎన్నికల సంఘం ఏమైనా అధికారికంగా చెప్పిందా? దాస్, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల గుర్తులు అయితే ఖరారు కావడంతో బ్యాలెట్ పేపర్ ముద్రణ కూడా పూర్తయింది. సర్పంచ్ గా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్ గులాబీ రంగులో, అలాగే వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటాయి. అయితే బ్యాలెట్ పేపర్లలో ఆయా గుర్తులతో పాటు చివరగా నోటా కూడా స్థానం అయితే కల్పించారు. నోటాతో పాటు 21 గుర్తులతో సర్పంచ్ బ్యాలెట్ పేపర్ అయితే ముద్రణ అయితే అయింది. అంతకంటే ఎక్కువ మంది పోటీలు ఉంటే ప్రత్యేకంగా మరొక బ్యాలెట్ ని కూడా ముద్రించేటివి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవి ఒకసారి మనం బ్యాలెట్ పేపర్ లో ఎలాంటి గుర్తులు ఉన్నాయో చూసుకుంటే, ఫస్ట్ అది ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, అలాగే స్పానర్, చెత్త డబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోరు హ్యాండిల్, ఇలాంటివన్నీ కూడా వీటితో పాటు ఈ యొక్క స్టాంప్స్ తో పాటు నోటా గుర్తులు కూడా దీంట్లో అయితే ఆ బ్యాలెట్ పేపర్ లో అయితే ఉన్నాయి. వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ లో నోటాతో కలిపి 21 గుర్తులు అయితే ఉంటాయి. ఈ గుర్తులు చూసుకున్నట్లయితే గౌను, గ్యాస్ పొయ్యి, స్టూలు, గ్యాస్ సిలిండరు, ఇలా ఇతర గుర్తులతో పాటు నోటా గుర్తులు కూడా ఈ యొక్క వార్డు సభ్యుల గుర్తుల్లో కూడా ఉన్నాయి. అయితే మార్చిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పంచాయతీ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ఉపాధ్యాయుల విధులు ఉంటాయి కాబట్టి ఎన్నికల కారణంగా విద్యార్థుల చదువు పరీక్షలకు ఆటంకం కలగకుండా ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ముందుగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, మధ్యలో పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ అయితే విడుదల చేసి మార్చి 21 లోప ఎన్నికలు పూర్తయ్యేలా కూడా అడుగులు పడుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో కాకుండా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంటే ఒకే విడత లేదా 2 విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తాం. అయితే పంచాయతీ ఎన్నికలు విద్యార్థులను గందరగోళానికి గురి చేయకుండా ఎన్నికలు పూర్తి చేసేందుకైతే కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు అధికారులు. మరోపక్క పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు గత ఏడాది నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు కూడా ప్రారంభించింది. అయితే పోలింగ్ కేంద్రాలు, ఇంకొకటి బూతులను ఎంపిక చేసింది. ఇంకా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అదనంగా బ్యాలెట్ బాక్సులను కూడా తెప్పించింది. అయితే ఎన్నికల గుర్తులను సిద్ధం చేసింది. మరోపక్క సర్పంచ్ల కోసం కూడా తెలుపు, వార్డు సభ్యుల కోసం ఈ యొక్క గులాబీ రంగు ఏదైతే బ్యాలెట్ పత్రాలు ఉన్నాయో వాటిని కూడా మొత్తం అయితే సిద్ధం చేసింది. వాటి ముద్రణ, టెండర్ల విధానాన్ని కూడా ఖరారు చేసి ఇప్పటికే ఆ ప్రక్రియను కూడా మనకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు సిబ్బందికి కూడా శిక్షణ అయితే ఇచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేశాక వెంటనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద సర్పంచ్కి గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, వార్డు మెంబర్కు వైట్ పేపర్ ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో వివిధ గుర్తులతో పాటు నోటా గుర్తు కూడా ఈసారి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇక బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా జరుగుతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో మార్చి 31లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.